కర్కాటకం, కర్కాటకం, పునర్వసు, పుష్మి శ్లేష, యా ఎమోషనల్ సైన్ ఇది. అందులోని గురుడు 12 ఉన్నాడు. ఆల్రెడీ కుజుడు ఇంచుమించుగా ఫిబ్రవరి ఆ ప్రాంతం వరకు కూడా మీకు లగ్నాలను ఉన్నా, అదే రాశిరీత్యా ఉన్నా, రెండో స్థానంలోకి కేతు రాబోతున్నాడు. అష్టమాన రాహు సంచారం ఉంటుంది, 9లోనేమో శని సంచారం ఉంటుంది. సో ఈ ప్రామినెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లాస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కర్కాటకంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కోర్టులో కేసులు ఉన్న సప్తమాధిపతి అష్టమాన్ని తీసుకోకూడదు. ఇక్కడ అష్టమాధిపతి నవమాన్ని ఉన్నాడు. కాలపురుష చక్రచే 1000 అంటే 12th హౌస్ లాస్. ఇంకొకటి ఏంటంటే అష్టమంలో రాహు వస్తున్నాడు, అంటే 2లో కేతు వస్తున్నాడు. కర్కాటకం ఆల్రెడీ ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు కర్కాటకం వచ్చిన బాధ ఏంటంటే ఈ పెళ్ళి కాలాకి ఎడితే పెళ్ళి అయ్యాక పెళ్ళి అయ్యిందని ఎడుతారు. మొత్తానికి ఎప్పుడప్పుడు ఏడుపు తప్పదు. ఇలా పూర్తిగా ఏడిపే ఉంటుంది. అయ్యో నారాయణ, పెళ్ళి అవ్వలేదని ఒక ఏడుపు, అయిపోయిన తర్వాత ఎందుకు అయ్యిందని ఏడుపు. వీళ్ళకి 4th హౌస్ అంటే చంద్రుడు అంటే లిక్విడ్, మానం, ఏమంటారు దాన్ని, ఎమోషనల్ సైన్, కంప్లీట్గా కోల్డ్ ప్లానెట్. నేను ఎందుకనే అంటాను, పునర్వసుడు ఏమో బాత్రూంలో ఎడుతాడు, పుష్ముడు హాల్లో ఎడుతాడు, అసలేసుడు టెర్రస్ ఎక్కి ఎడుతాడని. ఇది అడగని వెళ్తే ఇది ఫ్యాక్ట్ కూడా. ఫ్యాక్ట్ చెప్తారండి. పునర్వసు చాలా సైలెంట్, ఎవరికి చెప్పుకోబుద్ది అవుతాడు. బాధలన్నీ కూడా గుండెలో పిండేసుకుంటుంటాడు. ఇలా అంత విశ్వనాథ్ గారి సినిమాలు, ఇలాంటి బాపు గారి సినిమాలు కుమ్ములు ఎడుతుంటారు వాళ్ళు. పుష్మి నక్షత్రం కొంచెం కాళ్ళకు చక్రాలు కట్టినట్టు అలాగలా తిరుగుతూ ఉంటుంది. అంటే తనతో తనకే పడట్లేదా, అంటే పుష్మితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తను చేసిన వర్క్ దగ్గర సక్సెస్ అవ్వట్లేదు నా తపంతో తిరుగుతుంది. నా వైఫ్ నా పనిని గుర్తించట్లేదు, నాకు వాల్యూని ఇవ్వట్లేదు నా పెళ్ళం, ఈ బాధ. నా భార్య నా వాల్యూని కానీ నా క్రెడిబిలిటీని కానీ అర్థం చేసుకోవట్లేదు, నా పని అర్థం చేసుకోవాలి కదా అని ఈ బాధ. పునర్వసు అయితే అసలు మొగుడే అర్థం చేసుకోవట్లేదు, అది వేరే కాదా. అసలేసుకు వచ్చేటప్పటికి పెళ్ళి కాలేదని ఒక బాధ. అసలు పెళ్ళి ఎందుకు అవ్వట్లేదు, ఎన్ని పూజలు చేసినా అవ్వట్లేదు. ఇదేదో బళ్ళు చెప్తున్నారు ఈ మధ్యన, ఏది అశ్లేష బల్లి, వాళ్ళు నారాయణ బల్లి ఎత్తుంటారు వీళ్ళు, రకరకాల బళ్ళు. మీ ఎపిసోడ్ ఎడిట్ చేసిన మా ఎడిటర్స్ కూడా చచ్చలు నవ్వుకున్నారు. ఎందుకంటే వాళ్ళ రాసులకు రిలేట్ అయ్యి కరెక్టరా బాబు ఏం చెప్పింది అని అనుకుని మామూలుగా నవ్వలేదు అసలు. నీ వీడియోకి 1500 కాల్స్ వచ్చినాయండి విత్ ఇన్ 2 monthsలో. అది ఇన్క్రెడిబుల్. ఎంతమంది, ఇట్ ఈస్ వెరీ నైస్. ఆ కన్సల్టేషన్స్ అందరూ చేయించుకున్నారో లేదని పక్కన పెడదాం, బట్ సో మెనీ పీపుల్ డిడ్ంట్ డెడ్ ఇట్. ఎందుకంటే నేను ఏదో నా ప్రైజ్ ఏమున్నదండి బాబు, చిన్న ప్రైజ్ అది బైబుల్తో కంపేర్ చేస్తే నథింగ్. బట్ సో ఎనీవే, అశ్లేష నక్షత్రానికి నేను ప్రిఫరెన్స్ ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకుంటే మే తర్వాత ఇంచుమించుగా అప్రాక్సిమేట్లీ శ్రావణ మాసం నుంచి ప్రయత్నించుకోండి పెళ్ళిళ్ళు. అప్పుడు దాకా కొంచెం పెళ్ళిళ్ళు అవాయిడ్ చేయండి. పునర్వసు అంటే కర్కాటకంలో, అలాగే పుష్మి అండ్ అశ్లేష నక్షత్ర పెళ్ళిళ్ళు కొంచెం ఏమైనా ఉంటే కనుక అప్రాక్సిమేట్గా మీరు శ్రావణ మాసం ఆ ప్రాంతం నుంచి ట్రై చేసుకోవచ్చు. ఫిబ్రవరి వరకు వెహికల్స్ మీద రావడం చాలా జాగ్రత్తగా ఉండాలా, మదర్కి జాగ్రత్తగా ఉండాలా. మే నుంచి ఇల్లాస్కి ఆల్రెడీ పెళ్ళి అయి ఉన్నదనుకో, కోర్టులో ఏదైనా కేసులు ఏదైనా ఉంటే గొడవలకు వెళ్ళిపోవద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్నీ మీ సైడే, ఎంతసేపు మీ సైడే వర్క్ అవుతుందని చూసుకోవద్దు. అష్టమంలో రాహు ఉన్నాడు, కొంచెం ట్రబుల్ ఉంటుంది, జడ్జ్మెంట్స్ తిరగబడతాయి. రాహు అంటే మాయాకారకుడు, సో అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి కర్కాటకాలు. అలాగే 9th హౌస్ ఎప్పటి నుంచి ఎదురు చూసి బయటకు వెళ్ళిపోదాం, ఈ జీవితం నాకెందుకు అంటే మీకు జనరల్గా ఏకాంతం కావాలని కోరుకుంటారు. ఈ రాశి అంతా ఏకాంత రాసేది. నేను ఒకడనే తిరుగుతాను, ఒకడనే ఉంటాను, ఎందుకోసమో తెలియదు. వీళ్ళకి ఒక డైలమాలో తిరుగుతుంటాడు. అంటే ఒంటరి పోరాటం అని అన్న కానీ ఒంటరి ట్రావెలర్స్ అని చెప్తాం కదా, అలాంటి ఏదో ఓషో గజని స్టైల్స్లో తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా ఒక ఫిలాసఫికల్గా. అంటే జీవితం నేర్పించిన అనుభవాల్లో పుస్తకం రాసుకుని ముగ్గురుని, ఈ 3 నక్షత్రాలు అంతే. సింగిల్గా ఉండాలా, సింగిల్గా తిరగాల, సింగిల్గా ట్రావెలింగ్ అనే దాని మీద ఒక మొగ్గు చూపుతూ ఉంటారు అనమాట. పిల్గ్రిమ్ ప్లేసెస్. సప్తమంలో ఎలాగో మీకు 2 సంవత్సరాలు ఉంటాడు శని. మీ ప్లానెట్ మీ రాశికి మంచి ఎనిమి. ఓకే, 9th హౌస్లో ఉంటాడు, లాస్ట్ హౌస్లో. ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న వాళ్ళు లేట్గా, చాలా మీకు ఆల్రెడీ ప్రతిదీ లేటే. మీ జీవితం అంతా కూడా లేట్గా సాధించి లేటే కాబట్టి మీకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎందుకంటే మీకు ఆపోజిట్లోనే కర్మస్థానం పడుతుంది. సో వీళ్ళ జీవితం అంతా కూడా పోరాడేదగడమే, వీళ్ళకి నచ్చినట్టు ఏది జరగదు. అంతా ఇప్పుడు ఫైటింగ్ నేచర్ మీద నెగ్గుకు రావడమే వీళ్ళంతా. ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా అవకాశం ఉందంటే ఫారెన్ గట్టిగా ప్రయత్నించండి, బట్ పని అవుతుంది. ఈ సంవత్సరం అందరూ కష్టే ఫలే సంవత్సరం, ఇది పోరాడి గెలాల. ఈ సంవత్సరం అన్ని రాశులకి కూడా పోరాడి గెలాల. ఎప్పుడైనా చూడండి, చాలామంది పని చేస్తున్నాం రా మనం సరైన కేటగిరీలో లేవని అంటుంది. అన్ని రాశులకి చెప్తున్నాను ఈ మాట, 12 రాశులకి కూడా మీరు కష్టపడండి, రిజల్ట్ వస్తుంది. ఈ సంవత్సరం రిజల్ట్ ఇయర్, ఇది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు ఏ ఊహ మీదన్నా ఉండండి, బట్ కష్టపడండి, ఖచ్చితంగా పన్నది. ఏదో సామెత ఉంటుంది,
పూజలు చేసేసుకుందాం, హోమాలు చేసేద్దాం, ఆడెవడో వండుకున్న గోచి తీసి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి పట్టు చీర కొన్నాడని అలాంటి పనులు చేయొద్దు. ఏయో రెమెడీలు చేసేసి అష్టమ శనులని, ఏలినాటి శనులని ఇలాంటి పట్టు చీరలు కొనవద్దు. మీ పని మీరు చేసుకోండి, బట్ కష్టపడండి. ఇయర్ అయితే రిజల్ట్ ఇయర్. బై 2026 మేలో కావాలంటే మీరు అందరి జీవితాలు చూడండి. మీరు కూడా చెప్తున్నాను అంజలి గారు, మీరు అనుకున్నది ఏదైనా సరే మీరు ఒక ట్రాక్ వేసుకుని కష్టపడి చూడండి, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. అవును అవును నో డౌట్ అబౌట్ ఇట్. 100% ఇది రిజల్ట్ ఇయర్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, నేను రికార్డులోనే ఉన్నాను కదా. ఎవ్రీబడి ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ఎవ్రీబడి గెట్ సక్సెస్. ఒక నియమించుకొని మీ పిల్లల్ని డెఫినెట్గా అన్నీ అవుతాయి. రిజల్ట్ ఉండాలి. కానీ గురుడి మీద ఉన్నాడు, ధనసం చూస్తున్నాడు, భగవంతుడి పట్ల కొంచెం మనసు పెట్టి ఓ దీపం పెట్టుకుని నమస్కారం చేసుకోండి. పెద్ద ఏం చేయొద్దు. మీ జాతకరీత్యా ఏదైనా రెమెడీస్ ఉంటే చేసుకోండి, కానీ అనవసరంగా డబ్బులు ఫ్యాషనైజర్గా పూజల మీద వాటి మీద ఖర్చు పెట్టద్దు. దట్ ఈస్ కర్కాటక. అందుకని ఎందుకంటున్నానంటే అశ్లేష అంతా కూడా పిచ్చి పూజలు చేస్తారు వీళ్ళు. అది ఇది చెప్పారండి, టీవీలో చెప్పారు. టీవీలో చెప్తే ఇటు పూజ చేసేయడమే. వాళ్ళు ఎందుకు చెప్తారు, వీళ్ళు ఎందుకు చేస్తారో తెలియదు. అంతే, ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ అండి. మార్కెటింగ్ అదే.